బిగ్ బాస్ సీజన్ 8 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగానే ప్రస్తుతం లైవ్ లో 13వ వారానికి సంబంధించిన ఆఖరి మెగా చీఫ్ టాస్క్ జరుగుతుంది. అయితే ఈ టాస్క్ ఏంటంటే బయట నుండి ఎవరైతే పేరు గల కంటెస్టెంట్స్ యొక్క టీ షర్ట్ విసురుతారు, ఆ షర్ట్ ని ఎవరైతే ప్రొటెక్షన్ చేసుకొని ఎన్ బజర్ మోగేంత వరకు బొమ్మలకు పెడతారో వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్ గా ఎంపిక అవుతారంటూ తెలియజేశారు. ముఖ్యంగా నిఖిల్ ఏం చేశాడంటే యష్మి టీ షర్టు నిఖిల్ కు దొరికింది. దీంతో నిఖిల్ ఆ టీ షర్ట్ ని చింపేద్దామని ప్రయత్నం చేశారు, కానీ ఎన్ బజర్ మోగడంతో చింపలేకపోయాడు. ఇదే విషయం గౌతమ్ అవినాష్ దగ్గరికి వెళ్ళి అసలు ఆ నిఖిల్ యష్మి టీ షర్టే చింపడు కదా, అలాంటిది చింపడానికి ప్రయత్నించాడేంటి అంటూ గౌతమ్ మాట్లాడుతుంటే ఈలోగా నిఖిల్ గౌతమ్ వెనకాల ఉండడం చూసుకోలేదు. దీంతో నిఖిల్ ఒరే నువ్వేం పోర్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నావో నాకు అర్థం కాలేదు, నీకు యష్మి ఇష్టమైతే వెళ్ళి నేరుగా చెప్పు, అంతేగాని నువ్వు బయట నుండి చూసొచ్చి ఇక్కడ నువ్వేదో తోపు అనిపించుకోవడానికి నన్ను బ్యాట్ చేయడానికి అది కరెక్ట్ కాదంటూ నిఖిల్ అయితే చాలా గట్టిగా గౌతమ్కి ఇచ్చుకున్నాడు. దీంతో గౌతమ్ నేనేమో పోర్ట్రేట్ చెయ్యాలని అనుకుంటలేదు, నువ్వెప్పుడు యష్మితో కలిసి గేమ్ ఆడతావు కదంటే నువ్వు అలా ఫిక్స్ అయిపోయావు కాబట్టి, అయినా ఇంకొకసారి యష్మితో కలిపి నేను గేమ్ ఆడుతున్నానంటే ఊరుకునే ప్రసక్తే లేదు గౌతమ్ అంటూ చాలా గట్టిగా ఇచ్చుకున్నాడు వార్నింగ్. ఇందులో భాగంగా గౌతమ్ నాకెందుకురా బాబు అని అనుకున్నాడో ఏందో గౌతమ్ బయటకు వెళ్ళిపోయాడు. ఈలోగా అవినాష్ చూడరా ఎప్పుడు చూసినా సరే యష్మిని నాకు గొడవ పెట్టాలని చూస్తాడు, లేదంటే మా ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని పోర్ట్రేట్ చేస్తాడు, దానివల్ల ఏంటో నాకు ఏం అర్థం కాలేదు, ఆ సునకానందం ఏంటో గౌతమ్కి అంటూ నిఖిల్ అవినాష్తో చెబుతుంటే అవినాష్ అంటున్నాడు అవేం పట్టించుకోకరా, జస్ట్ లైట్, గౌతమ్ గురించి నీకు తెలుసా అంటే ఇప్పుడు వాడు జనాల దృష్టిలో సూపర్ హీరో అయిపోవాడే, నేనేమో విలన్ అయిపోవాలా, అంతేం పప్పులు వాడు నా దగ్గర ఉడకో, ఆడికి 3 వారాల్లో చూపిస్తాను కదా నిఖిల్ గాడి తడాకా అంటూ నిఖిల్ మాట్లాడుతున్నాడు. మరి ఏదేమైనా సరే గేమ్ ఆడితే నిఖిల్ గ్రూప్ గేమ్ అంటారు, ఒకవేళ యష్మిని టార్గెట్ చేసి ఆడితే యష్మి మీరిద్దరు కొట్టుకుంటున్నారేంటి అంటారు. అంతా గౌతమ్ ఆలోచన చూస్తుంటే కావాలని నిఖిల్ ని టూ బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు. మరి మీకేమనిపించింది? నిఖిల్ గౌతమ్ కి గట్టిగా ఇచ్చుకున్న దానిపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.